सहस्रगुणं पैडिपालगोत्रस्य आनंदमंगलकर्पूर नीराजनं दर्शयामि घोर 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 చాలా పట్టుకున్నా ఒకసారి అలాగే ఉంటుంది చెప్పండి ఒకసారి ఓకే అమలు రాజలక్ష్మి గారు 2 నిమిషాలు कृष्ण साई करो चिंतानु देदाई బయట సాంబార్ దగ్గరికి వెళ్ళి ముందు
బాబా చెప్పినటువంటి ఏకాదశి సూత్రాల్లో ముఖ్యమైనటువంటి 2 సూత్రాలు ఉన్నాయి. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయములు కానీ సలహాలు కానీ కోరిన తక్షణమే ప్రసంగదను అనే ఒక 2 మాటలు. అంటే బాబాగారు ఏకాదశి సూత్రాల్లో వాగ్దానం చేశారు. తన భక్తుల ఎడల నేను ఏ విధంగా ఉంటానన్న దానికి ఈరోజు దానికి తార్కాణంగా నిదర్శనంగా ఒక మంచి సహాయాన్ని మన ఆదివారంపేట షిరిడి సాయి ప్రేమ మందిరం ద్వారా ఆ చక్కటి మంచి కార్యక్రమం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది మన షిరిడి సాయి ప్రేమ మందిరం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గౌరవనీయులు తాతారావు గారు, ఇసుకపల్లి తాతారావు గారు, తర్వాత వారి అనుయాయులు అనేటువంటి కొంతమంది, తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళందరూ కలిసి చేసినటువంటి సేవ. ఆ సేవ అనేటువంటి బాబా చెప్పినట్టుగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దానికి ఈరోజు మరి షిరిడి సాయి ప్రేమ మందిరం ద్వారా జరగడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలో నేను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేటువంటిది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బాబా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి తర్వాత ఈ కమిటీ వారి కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. ఏంటంటే ఆ సహాయం ఏంటంటే చాలా గొప్ప సహాయం అండి. ఒక చిరంజీవి 14 సంవత్సరాలు పాప జ్ఞానేశ్వరి అనేటువంటి ఒక అమ్మాయి చక్కటి నృత్యం అన్నీ కూడా నాట్యం అని నేర్చుకుని ఎంతో చక్కటి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆమెకి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఆమెకి ఆవరించింది. ఏమిటి అంటే సిరోసిస్ ఆఫ్ లివర్. అంటే మొత్తం అంటే ఇంచుమించు సిరోసిస్ అంటే ఇంచుమించు లివర్ క్యాన్సర్ లాంటిది. అంటే ఆ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా లివర్ పనిచేసే మరి మన కొరియోగ్రాఫర్ గారు ఆమెకి నాట్యం ముందుకు వచ్చి ఎంతోమంది దాతలు ద్వారా, అంటే ముఖ్యంగా మన శెట్టి గారి ద్వారా సీఎం ఫండ్ నుంచి ఒక 8 లక్షల రూపాయలు ఆమెకి ఇప్పించడమే కాకుండా తర్వాత ఆమె కూడా కొంత అమ్మాయికి సహాయం చేయడమే కాకుండా నేనే కాకుండా అంటే దీనికి దగ్గర 70 లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఉందా. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంప్లీట్గా లివర్ రిమూవ్ చేసేసి మళ్ళీ ఒక తల్లి ద్వారా ఆ లివర్ని కొంత భాగాన్ని ఆమెకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పుడు కొద్దిగా కోరుకుంటుంది. ఇంకా వాళ్ళంత ఖర్చు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఖర్చుని భరించాలంటే సామాన్యమైనటువంటి 70 లక్షలు ఖర్చు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లిదండ్రులు మరి వాళ్ళ అంత పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి అమ్మాయిని మళ్ళీ బ్రతికించుకోవాలంటే మళ్ళాంటి వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల మరి ఈరోజు ఈ ప్రేమ మందిరం ద్వారా కూడా భక్తులందరూ కూడా రోడ్డు మీద వాళ్ళందరూ కూడా భక్తులు అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు ఎంత ఇస్తే అంతే అన్న పద్ధతిలో ఆ భగవంతుడు ఆ సాయినాథుడే ఈ కార్యక్రమానికి తోదమైనటువంటి ప్రేరణ కల్పించే వాళ్ళల్లో ఒక 35,000 రూపాయలు మన షిరిడి సాయి ప్రేమ మందిరం ద్వారా అమ్మాయికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అది ఈరోజు మరి ఆ అమ్మాయి నాట్యం చేసినటువంటి ఈ స్వరలత గారికి మనం గుడి తరపున ఆ 35,000 రూపాయలు మన ఇసుకపల్లి తాతారావు గారు, తర్వాత సంతోష్ గారు, తర్వాత సుబ్బు గారు, వీళ్ళందరూ కూడా సేవకులందరూ కూడా మరి ఎంతో శ్రమపడి చక్కగా, అంటే శ్రమ అనేది ఏమీ లేదు, బాబా వారికి ఇచ్చినటువంటి ఆదేశం తీసుకుని ఈ చక్కటి కార్యక్రమానికి
సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇక్కడ బాబా యొక్క ఆరాధన కార్యక్రమాలే కాకుండా బాబా చెప్పినటువంటి ఏదైతే ఉందో మానవ సేవ మాధవ సేవ అనేటువంటిది దాన్ని అక్షరాల అమలు చేసినట్టయితే బాబా కూడా సంతోషిస్తారు. దానికి తగ్గట్టుగానే మరి ఇక్కడ ఎంతోమందికి ఈ ప్రేమ మందిరం ద్వారా ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో బాబా ఏమని చెప్తారంటే, ఎవడైనా నిస్సహాయ స్థితిలో ₹1 నువ్వు సహాయం చేస్తే నీకు 100 రూపాయలు ఇస్తానని బాబా గారు వాగ్దానం చేశారు. అందుకని అంటే ఇక్కడ మన స్వార్థం అనేది కాదు, తోటి మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన అందరూ కూడా సహాయం చేయాలనేటువంటి మంచి స్ఫూర్తితోటి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది మన షిరిడి సాయి ప్రేమ మందిరం ద్వారా ఇలా జరగటం అనేటువంటిది మన అందరం కూడా ఎంతో మరి ఆ సాయినాథుడి యొక్క కృప వల్ల జరిగింది. అంటే మనం చేసాం కాదు, ఆయన కృప వల్ల ఆయన ప్రేరణ వల్ల జరిగింది అనేటువంటి మంచి భక్తితోటి ఈ చక్కటి కార్యక్రమం జరగడం జరిగింది. ఆ అమ్మాయికి మేము షిరిడి సాయి ప్రేమ మందిరం భక్తులు తర్వాత అందరం కూడా ఆ చిరంజీవి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఇంకా ముందు ఇప్పుడు 14 సంవత్సరాలు ఉన్నారు. ముందు ఇంకా మంచి ఆయుష్ను పెంచుకుని ఆ షిరిడి సాయినాథుడు తోడుగా ఆయన రక్షణలో ఉంటూ ఆయన నీడలో ఉంటూ 100 ఏళ్ళు ఆయుష్ పసుకుని చిరంజీవిగా వర్ధిల్లాలని మేము అందరం కూడా షిరిడి సాయి ప్రేమ మందిరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మా హృదయపూర్వకంగా ఆ సాయినాథుని వేడుకుంటున్నాము.